అది సంగతి. సార్ ఇప్పుడు చాలామందికి ఈ భూమి మీద ఎంతమంది జీవిస్తున్నారో దాంట్లో 99% పీపుల్కి చనిపోయిన తర్వాత మనం దయ్యాలై తిరుగుతూ ఉంటాము, దయ్యాలు ఉన్నాయి. తర్వాత ఎంతోమందిలో ఇవి వెళ్ళిపోయి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంటాయి అనేటువంటి ఎన్నో విషయాల్ని చాలామంది చెప్తూ ఉంటారు, వింటుంటాము. చాలామంది భయపడుతుంటారు. కరెక్ట్. చాలా వరకు జీవితం ఈ దయ్యాలు అనేటువంటి విషయం వలన ఎంతో మందిలో భయం అన్నది చాలా కూడుగట్టుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు మా అమ్మ, రే నువ్వు ఈ ముద్ద తినకపోతే ఆ దయ్యాన్ని బట్టి చేస్తా అని చెప్పేది. నాకు భయం అనేది తారాస్థాయిలో ఉండేది. చిన్నప్పుడు కరెంటు పోతే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను, ఎక్కడ దయ్యం పట్టుకుంటుందో అని చెప్పేసి. ఇది మా ఇంట్లో కూడా జరిగింది. ఓకే. నాకు కూడా మా నాన్నమ్మ అట్లా అని చెప్పేది. నిజానికి దయ్యాలు ఉన్నాయా సార్? ఇది మంచి ప్రశ్న. ఇది దయ్యాలు, భూతాలు, ప్రేతాత్మలు ఇవన్నీ చాలా విని 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 సబ్ కాన్షియస్ మైండ్లో ఉండిపోయాయి. నిప్పు లేనిదే పొగ రాదు. ఎస్ సార్. అంటే ఇవన్నీ చెప్తున్నారంటే ఉన్నాయి, కానీ మనం డిస్టార్షన్ అయింది. అంటే దాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా ఆ దెయ్యాలు మనకి, ప్రేతాత్మలు, భూతాలు అన్నీ హామ్ చేస్తాయనే భావన మనకి ఏర్పడింది. భయం అనేది ఏర్పరిచారు. అంటే నువ్వు అన్నం తినకపోతే, బువ్వ తినకపోతే ఆ దెయ్యం వచ్చి నిన్ను తింటుంది అనేది భయంని మనల్లో ఇంట్రడ్యూస్ చేసినట్టు. కానీ నీలో కూడా ఒక భూతం, ఒక దెయ్యం ఉంది. నువ్వు కూడా ఒక దెయ్యానివే, కానీ శరీరం ఉన్న దెయ్యానివే. ఓకే. అవి శరీరాలు వదిలేసిన దెయ్యాలు. మామూలుగా శరీరాన్ని మనం వదిలేసిన తర్వాత, ఛేదించిన తర్వాత, మరణం తర్వాత మనం ఇక్కడ ఉండం. ఇక్కడ కేల్ కథం దుకాన్ బంద్ అంటే ఇక్కడ అంటే అయిపోయింది, గేమ్ అయిపోయింది. ఇక్కడేం పని, వెళ్ళిపోవాలి. కానీ చాలామంది వరకు ఈ యొక్క యాస్ట్రల్ బాడీస్ ఇక అటాచ్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకడు ఉంటాడు, వాడు చాలా కష్టపడి ఇల్లు కట్టుకుని ఉంటాడు. చాలా కష్టపడి జీవితకాలం అంతా శ్రమపడి డబ్బులు అంతా సంపాదించి కూడబెట్టి ఆ ఇల్లు కట్టుంటాడు. ఆ ఇంటి పట్ల ఎంతో వ్యామోహం. చనిపోయిన తర్వాత వాడి ఇల్లు వదలడు. ఎంతో కష్టపడి కట్టుకుని వాడిని శరీరాన్ని పాతి పెట్టేశారు, దహనక్రియలు చేశారు. కానీ వాడు అక్కడే ఉంటాడు. వాడి యాస్ట్రల్ బాడీ చాలా కాలం వరకు నా ఇల్లు అనుకుంటాడు. ఆ ఇంటిని కాపలాదారిగా ఉంటాడు. ఓకే. ఒకసారి నేను ఉరవకొండకి వెళ్ళాను అనమాట, మెడిటేషన్ క్లాస్. అనంతపురం జిల్లా ఉరవకొండ. ఓకే. ఆ రోజు నాకు ఒక ప్లేస్లో విడిది ఇచ్చారు, షెల్టర్ ఇచ్చారనమాట. ఆ ప్లేస్లో ఎవరు లేరు. అంటే ఎవరు లేనటువంటి ఇల్లు నన్ను ఆ రోజు పడుకోవడానికి అక్కడ పంపించారనమాట. రాత్రి నేను ఒక్కడనే ఉన్నాను. అప్పుడు రాత్రి ఇద్దరు వచ్చారనమాట. ఇద్దరు యాస్ట్రల్ బాడీస్ వచ్చి నన్ను లేపుతున్నారు. వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు. అంటే మీన్స్ దయ్యాలే ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. ఇట్లా మన డెన్స్ బాడీస్ లేవు, కానీ వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. వచ్చి లేపుతున్నారు అనమాట. మీకు భయం కలగలేదా? నాకు భయం కలగలేదు. ఎందుకంటే వాళ్ళు నాకంటే బాడీ ఉంది, వాడి బాడీ కూడా లేదు. నేను ఎందుకు భయపడాలి? వాళ్ళు ఏం చేయలేదు. నాలో కూడా ఉంది, ఒక సూక్ష్మ శరీరం ఉంది, నా సోల్ ఉంది, ఎందుకు భయపడాలి? సో వాళ్ళతో కాన్వర్జేషన్ మొదలైంది. వాళ్ళు చెప్తున్నారు అనమాట, నువ్వు ఎందుకు ఇక్కడ పడుకున్నావు, మా ఇంట్లో పడుకున్నావు, వెళ్ళిపో అంటారు. ఓకే. కాదు, నాకు ఇక్కడ మెడిటేషన్ టీచ్ చేయడానికి వచ్చాము, నాకు ఇంకెక్కడ లేదు పడుకోవడానికి, ఇక్కడ ఇచ్చారు. ఆ రాత్రంతా వాళ్ళు డైలాగ్ అనమాట. వాళ్ళతో ప్రతి గంటకు వచ్చి లేపుతున్నారు వాళ్ళు. ఓకే. వెళ్ళిపో అని. నేను చెప్పాను అనమాట, నేను ఎందుకు వెళ్ళాలి, మీరు వెళ్ళిపోవాలి, మీరు ఆల్రెడీ బాడీ వెకేట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు, నేను చావలేదు, ఇంకా ఇక్కడే ఉన్నాం, మేము చావలేదండి. నేను చెప్పాను అండి, మీకు రుజువు చేస్తాను, మీరు చచ్చిపోయారు, మీరు ఆత్మరూపంలో ఉన్నారు, మీ లోకం ఇక్కడ కాదు, మీ హౌస్ ఇది, మీది ఆ జన్మ అయిపోయింది. ఓకే. మీరు వెళ్ళాల్సిన లోకం వేరేది ఉందని చెప్పి ఆ రోజు వాళ్ళని కొంచెం ధ్యాన స్థితిలో కూర్చోబెట్టారు అనమాట. ఆ దెయ్యాలకి అంటే నాకు తెలిసిన జ్ఞానం. అప్పుడు నేను 1994లో ఇది జరిగినటువంటి అనుభవం. వాళ్ళని నేను చేసే ఆనాపానసతి ధ్యానం వాళ్ళు కూడా ఇలా కూర్చోండి చెప్పాను అనమాట. మనం చనిపోయిన తర్వాత ఆత్మలోకాలు ఉంటాయి, సూక్ష్మలోకాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇక్కడంతా తిరగడాలు ఇవన్నీ టైం వేస్ట్ ప్రాసెస్. ఇంకొక జన్మ తీసుకోవాలి మీరు అంటే ఫస్ట్ రిఫ్యూజ్ చేశారు వాళ్ళు. తర్వాత కొంత ఎరుక స్థితి కలిగిన తర్వాత వాళ్ళకి బోధపడింది, ఓకే నా శరీరాన్ని వదిలేశాను, ఎప్పుడో వదిలేరు కానీ వదలలేదు అనుకుని అక్కడే ఉంటున్నారు వాళ్ళు. సో ఆ రోజు వాళ్ళు వదిలేసి ఆ కాంతి లోకాలకి వెళ్ళిపోయారు. సో అలా ఉంటాయి.
మనం అనుకున్న దెయ్యాలు ఏవి హాని చేయవు. ఓకే. ఇక్కడ ఈ భయము మనలో ఇంట్రడ్యూస్ చేయబడిన భయం ఏంటంటే మనల్ని వాళ్ళు ఏదన్నా నాకు వచ్చి హాని చేస్తారు అంటే, వాళ్ళు నా పీక పిసికేస్తారు, ఏదో చేస్తారు అనేది మనం భయపడతాం. ఓకే. వాళ్ళు ఏదో మిస్చీఫ్ కోతి పనుల్లాగా మన ఇలా లాగుతుంది, దానికి భయపడతామా? భయపడం. ఇవి కూడా అంతే కొంచెం మిస్చివస్గా ఉంటాయి. అంటే అటెన్షన్ సీకింగ్ లాగా. ఒక యాస్ట్రల్ బాడీ ఉందనుకోండి, మీ అటెన్షన్ కావాలి, ఏం చేస్తుంది? తనకు తెలిసిన జ్ఞానంతో రాయి వేసి కొట్టడం, ఏదో ఒకటి మీ మీద వచ్చి చల్లని కొట్టడం, అంతే చేయలేగలం కానీ వచ్చి మనలో ఎంటర్ అయిపోయి మామూలుగా అంటుంటారు అవి మనల్ని రక్తం కక్కుకునేట్టు చచ్చిపోయేట్టు చేస్తాయి. ఏమి అన్నీ కూడా మనలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి భయాలు మాత్రమే, అవి ఎంత మాత్రం సత్యం కాదు. ఇవి ఇట్లా కొంతమంది వెంటనే వదిలి వెళ్ళలేరు భూమండలాన్ని. ఒకసారి మేము ఈజిప్ట్కి వెళ్ళాము, పిరమిడ్స్ మెడిటేషన్ చేసుకుని ఒక వ్యాలీ ఆఫ్ కింగ్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ కూడా రూయిన్స్ అనమాట, అంటే అన్నీ కూలిపోయినటువంటి ఇట్లాంటివన్నీ కట్టడాలు. అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తుంటే ఒక 1000 మంది ఆత్మలు అనమాట అక్కడ ఉన్నారు. వాళ్ళంతా చాలా దుఃఖంలో ఇలా చూస్తున్నారు. నాకేమో వీళ్ళ వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి, వీళ్ళంతా ఎందుకు శోకంలో ఉన్నారు, వీళ్ళంతా ఆత్మరూపంలో ఉన్నారు, ఎందుకు ఇక్కడ ఉన్నారని ప్రశ్నించాను. మీరెవరు అంటే, వాళ్ళు ఎన్నో వేల సంవత్సరాల క్రితము. ఓకే. ఆ ఫారో ఏం చేశాడంటే వాళ్ళ పిరమిడ్లు కట్టించుకుని వాళ్ళందరినీ చంపేశాడు. వాళ్ళందరినీ చంపేశాడు అనమాట. ఎందుకంటే ఇట్లాంటి పిరమిడ్లు నేను కట్టిన ఈ పిరమిడ్ కంటే ఇంకొక దగ్గర మీరు కట్టకూడదు అని చెప్పి వాళ్ళందరినీ హాని చేసి చంపేశారు అనమాట. వాళ్ళంతా అక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళాలో తెలియక పాపం దుఃఖంలో ఉన్నారు. ఓకే. సో నేను చెప్పాను, వాళ్ళు కూడా చెప్పారన్నమాట కాంతి లోకాల గురించి చెప్తే, వాళ్ళు ఆ రోజు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే వాళ్ళంతా పైకి లోకాలకు వెళ్ళిపోయారు. ఓకే. వాళ్ళు మనల్ని ఎప్పుడూ హాని చేయవు. ఏ ప్రేతాత్మ, ఏ భూతాలు, దయ్యాలు డిఫరెంట్ స్టేజ్లో ఉండే ఏవి హాని చేయవు. ఓన్లీ వాళ్ళు ఒకసారి డైరెక్షన్ కోసం చూస్తుంటారు. ధ్యానం చేసుకునే వాళ్ళకి ఒకసారి వాళ్ళు హెల్ప్ కోసం మన దగ్గరికి రావచ్చు కూడా. ఓకే. హెల్ప్ అడుగుతారు. మనం కొంచెం వెలుగుతో కనిపిస్తుంటాం, వాళ్ళకి ఏమంటే ఒక పెద్ద గురువులాగా కనిపించేస్తున్నాం వాళ్ళకి. కొంచెం ధ్యానం చేస్తాం మనం, కానీ వాళ్ళు వచ్చి అడుగుతారు, మాకు కొంచెం డైరెక్షన్ కావాలి, మాకు తెలియట్లేదు. మనం చెప్తే వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు బుద్ధుడు మనకి కనిపించారనుకోండి, ఆయన కూడా దెయ్యమే కదా, కానీ దెయ్యం మనం ఆయన్ని. ఇప్పుడు మనకి దర్శనం ఇచ్చారు, మాస్టర్ అని అంటాం. ఎందుకు? ఆయన ఆల్రెడీ ఆ లోకాలు అన్నీ విధిచేసి ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానంతో వెలుగుతున్నటువంటి మాస్టర్ ఆయన. ఈ దెయ్యాలు అనుకునేవన్నీ కూడా కొంత లో నాలెడ్జ్ లేదు వాళ్ళకి. లోవర్ ఎలిమెంటల్ సోల్స్ అని కూడా అనొచ్చు, అర్త్ బౌండ్ సోల్స్ అని అంటాం. ఎందుకంటే ఇంకా అటాచ్మెంట్స్, క్లింగింగ్ నేచర్ ఉంది, భయాలు ఉన్నాయి, వాళ్ళ అజ్ఞానం ఉంది, వాళ్ళని దెయ్యాలు అంటున్నాం. అందుకే మనం ఎట్లా బుద్ధుడిని చూసి భయపడము, వీళ్ళని చూసి కూడా భయపడకూడదు. అంతే, అవసరం లేదు. హ్యాపీ ఫీల్ కావాలి. ఓకే, ఈరోజు కలిశాను, వీళ్ళు కూడా మెడిటేషన్ నేర్పించారు అంతే. సో దట్ దే విల్ బి బెనిఫిటెడ్. ఓకే. మన వైబ్రేషన్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తాయి అనమాట. నేను ఇలా సాధన చేశాను, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, అలా లోకాలు ఉన్నాయని వాళ్ళకి చెప్పాలన్నమాట. ఓకే. అంతే, వాళ్ళు వెళ్ళిపోతారు.